ఇంతవరకు విశాఖవాసులకు మాత్రమే తెలుసు అనుకున్న పేరు, కానీ కాస్త పరిధి దాటితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంతమందికి తెలుసుకోనుకోవచ్చు. ఇంకా మాట్లాడుకోవాలంటే తెలుగు ప్రజలకు సంబంధించి, ఎందుకంటే చాలామంది సందర్శకం కావచ్చు లేకపోతే పర్యాటక విషయంలో వెళ్తూ ఉంటారు కాబట్టి పేరు వింటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రిషికొండ అనే పేరు జాతీయ స్థాయిలో కూడా మారుమోగిపోతోంది. ఎందుకనేది దాదాపుగా అందరికీ తెలిసిందే. అక్కడ నిర్మించిన భవనం, ఆ భవనానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన లావిషింగ్ ఫర్నిచర్, అవును లగ్జరియస్ అని కూడా ఎవరు మాట్లాడట్లే. లగ్జరియస్ అనే పదాన్ని కూడా ఎవరు ఉపయోగించట్లా. లావిష్, విలాసవంతమైన అనే మాట బహుశా అంతకు మించి పదం ఉపయోగించవచ్చేమో. అలాంటి మాట ప్రస్తుతం నేను కాదు, జాతీయ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ జాతీయ మీడియా కూడా ఈ అంశానికి సంబంధించి లావిషింగ్ అనే పదం ఉపయోగిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రిషికొండలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ భవనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రిషికొండ బీచ్ సమీపంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా డిస్కషన్లో. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒక వైట్ హౌస్ని తలదన్నేలా ఉంది అనే మాట వినిపిస్తోంది. అవును, ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆ స్ట్రక్చర్ చూడొచ్చు, లేకపోతే బిల్డింగ్కి సంబంధించి దగదగలాడిపోతోంది, మిరుమిట్లు గొలుపుతోంది అనే మాట వినిపిస్తోంది. సో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఇటువైపు రిషికొండ, ఇదంతా కూడా రిషికొండ బీచ్, ఇదంతా సముద్ర తీరం, ఇదంతా సముద్రం, అఫ్కోర్స్ సముద్ర తీరం, ఇదంతా సముద్రం. ఇది ఆ కొండ. ఆ కొండకు సంబంధించి మొట్టమొదట తలెత్తిన ప్రశ్న ఏంటంటే, ఇదిగోండి ఇది ఏదో గ్రీన్ మ్యాట్ వేశారు, కొండను తొలిచారు, అంటే కొండని పూర్తిగా ఇక్కడ తొలిచివేయడం జరిగింది, ఆ తర్వాత ఈ భవనాన్ని నిర్మించారనేది. ఈ భవనంలోకి మొన్నటి వరకు ఎవరూ వెళ్ళలేదు. దీంతో ఈ భవనంలో ఏ ఉంటుందనే ఒక ఉత్కంఠ నెలకొంది, ఏ ఉండొచ్చు అనే ఒక ఆసక్తి నెలకొంది. ఆ భవనానికి సంబంధించి మీరు విజువల్స్ చూస్తున్నారు. కానీ బయట నుంచి చూస్తే ఒక రిచ్ లుక్ కనిపిస్తోంది. ఒక బహుశా ఎందుకంటే ప్రభుత్వ భవనం కాబట్టి కాస్త రిచ్ లుక్ ఉంటుందేమో అనుకున్నారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, అలాగే ఆ బృందం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు దీంట్లోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు టక్కా 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 వాస్తవాలకు సంబంధించినప్పుడు నిజమైన క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న పరిస్థితి. 500 కోట్లతో నిర్మించిన ఈ భవనానికి సంబంధించి ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూడా చర్చలో ఉందంటే కనుక దీంట్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ కావచ్చు, అలాగే దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా. ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎటువంటి ఫర్నిచర్ ఉంది, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి ఫ్లోరింగ్ ఉంది, ఎంత కాస్టింగ్ అనేది. ఇన్ఫ్యాక్ట్ నిన్నే మనం చూసాం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, లోపల ఏమేమి ఉన్నాయనేది. అయితే ఇక్కడ ఒకసారి మీకు కాస్ట్ వేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే కనుక షాండియర్స్, ఇదిగోండి ఈ షాండిలియర్స్ ఒక్కొక్కటి 2.5 లక్షలు, అంటే 2,50,000 ఒక్కొక్కటిని. ఇలాంటి షాండిలియర్స్ పదుల సంఖ్యలో ఉన్నాయనేది. దీంతోపాటు ఇంట్రెస్టింగ్గా ఇదంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ రూమ్ అంతా కూడా. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ తలెత్తుతోంది. ఆల్రెడీ సెంట్రలైజ్డ్ ఏసీ అంటున్నారు, ఇంకా ఫ్యాన్స్ ఎందుకు? ఆ ఫ్యాన్స్ కూడా మీరు చూడండి, చాలా లావిషింగ్, రిచ్ లుక్ కాదు, దానికి బంపర్ అనే చెప్పుకోవాలి, దాన్ని మించిందనే చెప్పుకోవచ్చు. లావిషింగ్గా బహుశా సామాన్యుడు ఎవడు కూడా ఇలాంటి ఫ్యాన్స్ని దాదాపుగా చూసిన పరిస్థితి కూడా లేదని చెప్పుకోవాలి. అటువంటి సినారియో. షాండిలియర్స్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక రిచ్ ప్యాలెసెస్, రిచ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. దీంతోపాటు ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ ఫర్నిచర్ కావచ్చు, దాంతోపాటు ఈ కర్టెన్స్కి సంబంధించి కర్టెన్స్ కూడా విలాసవంతమైనవి, చాలా రిచ్ లుక్, చాలా పాష్ లుక్. అవును, కరెక్ట్, యాప్ట్ అని పదం అని చెప్పుకోవాలి. చాలా పాష్ లుక్ ఉన్నాయని మాట వినిపిస్తోంది. కాస్త మూవ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. షాండిలియర్స్కి సంబంధించి మీరు చూస్తాం. ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక ఫ్యాన్స్ ఒక్కొక్కటి 1.5 లక్ష, దాదాపుగా 10ల సంఖ్యలో ఉన్నాయి. జరుగుతున్న ప్రచారం కావచ్చు, బయట వినిపిస్తున్న మాట ఏంటంటే దాదాపు 12 నుంచి 13 ఉన్నాయని, అంటే 10ల సంఖ్యలో అనుకుందాం. పోనీ కనీసం 10 అనుకుందాం, పోనీ 10, 12 అనుకుందాం. ఎందుకంటే ఇంత పెద్ద భవనంలో దాదాపుగా మనం ఇప్పటికే 2 చూసాం కాబట్టి ఒక 10 అనుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా 10 అని అనుకుందాం. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు కేవలం ఫ్యాన్స్ మీద ఖర్చు చేశారు. ఒక 12 ఉండొచ్చు, లేకపోతే 15 కూడా ఉండొచ్చు అనే మాట వినిపిస్తోంది. అట్లీస్ట్లో నేను 10 అనుకుంటున్నా. అట్లీస్ట్లో 10 అనుకున్నప్పుడు
సో ఒక్కసారి ఈ ఫ్యాన్ని చూడండి, అసలు ఫ్యాన్ లాగా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళు ఇక్కడ నాకు రాస్తున్నంతసేపు ఇది ఫ్యానేనా అనే షాక్ నాకు అనిపించింది. సో మీరు కూడా అటువంటి షాక్ గురి ఉంటారు. బహుశా మనం ఏమనుకుంటామంటే ఇది సీలింగ్ కాబట్టి సీలింగ్ మీద ఒక మంచి డిజైన్ అనుకుంటాం, కానీ ఇది డిజైన్ కాదు, ఇది కంప్లీట్ ఫ్యాన్. ఒక లావిష్ లుక్, ఒక పాష్ లుక్ కనిపిస్తుంది ఈ ఫ్యాన్స్కి సంబంధించి. ఆ వింగ్స్ మీరు చూడొచ్చు, ఆ వింగ్స్ కూడా మొత్తం ఈ డిజైన్స్ అన్నీ కూడా ఫారెన్ నుంచి తెప్పించారనే మాట వినిపిస్తుంది. దీంతో పాటు లైటింగ్. సో ఇంకా ముందుకు వెళ్దాం, ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎంతెంత ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. దాంతోపాటు మీరు చూస్తే ఇదిగోండి ఫ్యాన్స్. ఎస్, మళ్ళీ ఒకసారి ఆ విజువల్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదిగో 40 లక్షలు. ప్రస్తుతం జాతీయ మీడియా కూడా పిన్ పాయింట్గా క్వశ్చన్ చేస్తున్న ఒక అంశంలో పెద్దపీట వేసే అంశం ఏదైనా ఉందంటే కనుక ఈ బాత్ టబ్. 40 లక్షల రూపాయలు, 36 లక్షలని కొంతమంది అంటారు, 40 లక్షలని కొంతమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అరౌండ్ 30 నుంచి 40 లక్షల మధ్యలో ఉండొచ్చు అనే మాట వినిపిస్తోంది. ఇది విదేశాల నుంచి తీసుకొచ్చారు. ఒక్కసారి ఈ బాత్ టబ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఈ టైల్ వర్క్, మార్బుల్ వర్క్ మీరు చూస్తే బ్లాక్గా కనిపిస్తోంది. దాంతోపాటు ఈ ఫైన్ ఫినిషింగ్ మీరు చూడొచ్చు. ఫైన్ ఫినిషింగ్ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తోంది. మీరు ఫైన్ ఫినిషింగ్ చూస్తే కనుక ఈ ఎడ్జెస్ ఒక రంగులో మనకు కనిపిస్తోంది. అలాగే ఇన్సైడ్ ఆఫ్ ద బాత్ టబ్, అంటే బాత్ టబ్ లోపల అటు ఇన్ఫ్యాక్ట్ ఒకసారి క్లోజ్కి వెళితే ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ఆ ఫినిషింగ్ లుక్ చూడండి. ఫినిషింగ్ ఒకలా ఉంది, లోపల డిజైన్కి సంబంధించి మనం చూసినప్పుడు ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పీసీగా ఇలాగే ఉంచుదాం. ఇది దాంతోపాటు డిజైన్ చూడండి, ఒక మాటలైతే రావట్లేదని చెప్పుకోవాలి కొన్ని సందర్భాలు, ఎందుకంటే దీనికి సంబంధించి వర్ణించాలంటే ఎలా ఉండాలండి. అలాగే ఇక్కడ మీరు పైప్ చూస్తే కనుక గోల్డెన్ కలర్ పైప్ లాగా కనిపిస్తుంది, గోల్డెన్ కలర్ పైప్. సో ఇటువంటి సినారీ. దాంతోపాటు ఇదిగో విండ్. ఆ విండ్ కనుక చూస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొన్ని సందర్భాలు మనం ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మనం చెప్పుకున్నాం, కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే లోపలున్న వ్యక్తికి సంబంధించి బయట విజువల్ కనిపిస్తుంది, బయట సీన్ కావచ్చు, సినారియో కావచ్చు మనకు కనిపిస్తుంది, కానీ బయట ఉన్న వ్యక్తులకి లోపల కనిపించదు. అటువంటి ఏర్పాట్లు ఉంటూ ఉంటాయి. సో అటువంటి సినారియోలోని ఉన్న విండ్ అనే ఇన్ఫ్యాక్ట్ కిటికీ అనే మాట వినిపిస్తుంది ఇది. దాంతోపాటు దీని ధర 40 లక్షలు. ప్రస్తుతం జాతీయ మీడియాలో కూడా ఈ అంశం ఒక పెద్ద డిస్కషన్కే దారితీసిందనే చెప్పుకోవాలి. ఇది దీనికి సంబంధించి. దీంతో పాటు కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం 7 బ్లాకులు ఉన్నాయి ఈ భవనంలో. 7 బ్లాకుల్లో వెంగి 1, వెంగి 2, అలాగే గజపతి, విజయనగర, ABC, కళింగ 7 బ్లాకులకి సంబంధించి దాదాపు 9.8 అంటే 10 ఎకరాలు అనుకోవచ్చు. 10 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనానికి సంబంధించి లోపలికి వెళ్ళినప్పుడు లావిషింగ్ అనే మాట వినిపిస్తోంది ఇక్కడ. అటువంటి పాష్ లుక్లో ఉన్న ఆ ఫర్నిచర్ కావచ్చు అవన్నీ మనం చూస్తాం. ఒక్కసారి ఇక్కడ పాజ్ చేద్దాం. మీరు చూడండి, డిజైన్స్ చూడండి. అసలు ఇది బాత్రూమ్ అనుకోవాలా లేకపోతే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతటి పాష్ లుక్ కావచ్చు, ఇంతటి రిచ్ లుక్ కావచ్చు, లావిషింగ్ లుక్ కావచ్చు మనకి ఈ మధ్య కాలంలో బహుశా ఇటువంటిది మనం చూసా ఉండడంలో చాలా తక్కువనే చెప్పుకోవచ్చు, చాలా అరుదనే చెప్పుకోవాలి. సో అక్కడి నుంచి మూవ్ ఆన్ అయితే రిషికొండ బీచ్ ఇది. దాని ముందు గార్డెన్కి సంబంధించి ఈ గార్డెనింగ్ కోసమే 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది వినిపిస్తున్నమాట. ఒకసారి మీరు చూడొచ్చు గార్డెనింగ్కి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఉన్న గార్డెనింగ్ సంబంధించి ఒకసారి చూడొచ్చు ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చిన చెట్లు, దాంతోపాటు వివిధ రకాల చెట్లు. ఇక్కడ మీరు చూస్తే కాస్త బ్రౌన్ కలర్లో, కాస్త గ్రీన్ కలర్లో, కాస్త లైట్ గ్రీన్ కలర్లో, దాంతోపాటు వివిధ రకాల పూల మొక్కలు కావచ్చు, అలాగే వృక్షాలు కావచ్చు తీసుకొచ్చారు. దాంతోపాటు ఇది ఒకసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేస్తే కొండ నుంచి మీరు చూస్తే ఇలా ఒక మ్యాట్లా మనకు అనిపిస్తోంది. వాటికి సంబంధించి కూడా వీటన్నిటికి కలిపి దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది, 50 కోట్ల రూపాయల వరకు ఉండిందనేది గార్డెనింగ్కి సంబంధించి వినిపిస్తున్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, నేను కొద్దిసేపటి క్రితం మీకు చెప్పాను ఇదే ఈ గార్డెనింగ్కి సంబంధించి. ఇంకా ఇక్కడ కూడా గార్డెన్ రాబోతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇక్కడ తీగల్లా వచ్చే అవకాశం ఉంది. మొక్కలకు సంబంధించి తీగ మొక్కలు ఏర్పాటుకు సంబంధించి ప్లాన్లో ఉన్నారనేది కాస్త ప్రచారంలో జరిగింది. దాంతోపాటు మొక్కలు కనుక మీరు చూస్తే గార్డెనింగ్కి సంబంధించి మొత్తం ఈ 10 ఎకరాల భవనానికి సంబంధించి ఇక్కడ గార్డెనింగ్ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది తెలుస్తున్నమాట. దీంతోపాటు ఇక ఫ్యాన్స్ గురించి మనం చూసుకున్నాం. అలాగే కమోడ్ గురించి మాట్లాడుకుంటే 12 లక్షల రూపాయల కమోడ్, ఇది కూడా ఇప్పుడు డిస్కషన్కి వస్తుంది. ఒకసారి ఫర్నిచర్ గురించి మాట్లాడుకుంటుంది. ఈ మొత్తం ఫర్నిచరే 33 కోట్ల రూపాయలు.
ఇంకో మాట ఏం వినిపిస్తుందంటే నిన్న మనం మాట్లాడుకున్న ఒక కాట్, ఒక పెద్ద మంచం గురించి మాట్లాడుకున్నాం. అది ఒక్కటే ₹1,00,00,000 ఉంటుందనేది మరొక డిస్కషన్. ముఖ్యంగా మీరు ఇక్కడ చూస్తే కనుక ఫర్నిచర్కి సంబంధించి మాట్లాడుకుంటే ₹33 కోట్ల ఫర్నిచర్. మూవింగ్ ఆన్. ఇదిగోండి మొత్తం ఈ చైర్స్ కావచ్చు, అక్కడున్న ఈ మంచం, ఇక్కడ ఈ మంచానికి సంబంధించి మీరు చూసుకుంటే మంచం కావచ్చు, అక్కడున్న మిగతా అరేంజ్మెంట్, మిగతా ఫర్నిచర్, చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అలాగే వీటన్నిటికీ కలిపి 33 కోట్లు. ఇదిగో ఈ మంచమే ₹1,00,00,000 ఈ మంచం అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే బహుశా ఉండండొచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే కనుక ఆ డిజైన్స్ చూడండి, విదేశాల నుంచి తీసుకొచ్చిన డిజైన్స్, దాంతోపాటు ఆ స్ట్రక్చర్ మొత్తం ఇదంతా చూస్తే కనుక ఇది ₹1,00,00,000 అనే మాట వినిపిస్తుంది. అంటే బహుశా దీంతో పాటు మిగతా ఫర్నిచర్ దీనికి సంబంధించి అయి ఉండొచ్చు. సో మొత్తం కలిపి ₹1,00,00,000 అనే మాట వినిపిస్తుంది. అంతేకాదు ఫ్లోరింగ్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త మూవ్ ఆన్ అయితే కనుక లైట్ సెట్స్, ఇదిగో ఈ లైట్స్ మీకు మిరుమిట్లు గొలుపుతున్న లైట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది వుడెన్ స్ట్రక్చర్, అంటే పూర్తిగా కలప. క్లోజ్కి వెళ్ళి ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఒక్కసారి చూడండి. అంటే ఒక కలప మీద లైట్ ఇలా ఎంత బ్లింక్ అవుతున్నాయంటే అవి ఎంత అఫెక్షనేట్, ఎంత ప్రభావవంతమై ఉండాలి. దాంతోపాటు విజువల్ మూవ్ అనే ప్రయత్నం అయితే కనుక మా ప్రతినిధి వర్మ ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ. ఇలా సెన్సార్ సిస్టమ్ అంతా, సెన్సార్ సిస్టమ్ అంతా, అంటే సెన్సార్ సిస్టమ్తో పనిచేస్తాయి ఈ లైట్ సెట్స్. ఈ లైట్ సెట్ ₹1,60,000 అనేది వినిపిస్తున్న మరో ప్రధానమైన మాట. దీంతోపాటు స్పెయిన్ నుంచి, ఇటలీ నుంచి, నార్వే నుంచి, బ్రెజిల్ నుంచి, రాజస్థాన్ నుంచి గ్రెనేడ్స్ కూడా తీసుకొచ్చి అక్కడ డిజైన్ చేశారు. ఒక్కసారి మీరు ఇక్కడ విజువల్ని చూసే ప్రయత్నించండి. ఇదిగోండి ఈ లైట్స్కి సంబంధించి నాటివైపు వెళ్తున్నారు. ఒకసారి చూస్తే కనుక ఈ లైట్ సెట్స్ సెన్సార్ సిస్టమ్ ఉంది వీటికి. అవును, జపనీస్ సెన్సార్ టెక్నాలజీని కూడా ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అలాగే వివిధ టెక్నాలజీస్ని కూడా వీటికి ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ వుడెన్ స్ట్రక్చర్లో కూడా లైట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక గ్లిటరింగ్ అంటూ ఉంటాం కదా, ఒక మెరుపు ఉంటుంది కదా, ఆ మెరుపుని మీరు చూడొచ్చు. సో ఇలా ఆ భవనంలోకి అడుగు పెడితే ఎక్కడికి అడుగు పెట్టినా షాక్ అనిపిస్తుంది. దాదాపు ఆ క్యారిడార్ గురించి మాట్లాడుకున్నప్పుడు నిన్న మనం ఆ క్యారిడార్ గురించి మాట్లాడుకుంటే ఆ క్యారిడార్లో 300 మంది నడుచుకెళ్ళినా సరే కాస్త ఒకరి నుంచి మరొకరికి మధ్య స్పేస్ ఉంటుంది. అటువంటి సందర్భం. అలా ఇక మీటింగ్ హాల్స్ దగ్గర అయితే మాత్రం 200 మంది కూర్చునే అవకాశం ఉందట. ఇన్ఫ్యాక్ట్ మనం విజువల్లో కూడా చూసాం నిన్న. ఆ టేబుల్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడే దాదాపు 12 చైర్స్ ఉన్నాయి ఒక కార్నర్లోనే. అంటే 4 వైపులా చూసుకునే దాదాపు 48, 50. అదేంటి కాస్త ఇంకా స్పేషియస్గా. అటు చుట్టుపక్కల కూర్చుంటే కనుక దాదాపు 200. ఒక్కసారి ఈ విజువల్ మీరు చూస్తే కనుక ఆ బయటకు వచ్చి నించుంటే ఇటు అవుట్ సైడ్ వ్యూ, బీచ్ వ్యూ ఉంటుంది. షాండ్లియర్స్, మీరు ఆ షాండ్లియర్స్ ఉన్న చోట అక్కడ కూర్చుని ఒక వ్యక్తిని మీరు చూస్తున్నారు. ఆయనకి లెఫ్ట్ సైడ్ ఒక చైర్ ఉంది. అక్కడ కూర్చొని కాస్త ఆ విండోస్ కావచ్చు, లేకపోతే డోర్స్ కావచ్చు, ఆ కర్టెన్స్ కానీ కనుక తీస్తే మీకు బీచ్ వ్యూ ఉంటుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాన్ ఒక్కటే లక్షణాలు అనగా నాకు నిజంగా షాక్ అనిపించింది. ఎందుకంటే ఇదిగో చూడండి ఒక్కసారి ఆ డిజైన్ చూడొచ్చు, అంటే ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ డిజైన్ చూడొచ్చు. అలాగే భవనానికి సంబంధించి హాట్ టాపిక్గా మారిన బాత్ టబ్ 40 లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ పక్కన డిజైన్స్ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా లావిషింగ్ లుక్ ఉన్నాయి. ఒక రిచ్ లుక్ కాదు, రిచ్ని తలదన్నే లుక్ అనే ఒక మాట వినిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఖరీదైన కుర్చీలు, డిజైన్డ్ గ్లాస్ డోర్స్, ఆటోమేటెడ్ కర్టెన్స్, ఇలా విలాసవంతమైన పడక గదులు, దాంతోపాటు భవనాల మధ్య కళ్ళు తిప్పుకోలేని ల్యాండ్స్కేపింగ్ కూడా ఉంది. రుషికొండకు సంబంధించి వైసీపీ సర్కారు నిర్మించిన ఇప్పుడు భవనాలకు సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఎంత ఉండొచ్చు, ఎందుకంటే దాదాపుగా మొత్తం అంతా అది 500 కోట్లు 600 కోట్లు అనే మాట వినిపిస్తోంది. కానీ మ్యాక్సిమం వినిపిస్తున్న దాదాపుగా వినిపిస్తున్న మాట 500 కోట్లు ఉంటుందంటూ. ఇక్కడ 10 ఎకరాలు, దాదాపుగా 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా వీటిని నిర్మించారు. దాంట్లో 7 బ్లాకులు వేంగి ఏ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ABC బ్లాకులు వీటి పేర్లుగా పెట్టారు. దీనికి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందనేది వినిపిస్తున్న మాట. గార్డెనింగ్కే 50 కోట్లు ఖర్చు పెట్టారనేది అక్కడ తెలుగుదేశం పార్టీ చెబుతోంది. కళింగ బ్లాక్లో 400 మంది కూర్చునేలా అత్యాధునిక సౌకర్యాలతో మీటింగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. 100 మందికి సరిపడేలా మరో 4 స్పేషియస్గా ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు 500 చదరపు అడుగుల వైశాల్యంతో బాత్రూమ్లు నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఒక కమోడ్ ధర 12 లక్షల రూపాయలు ఉంటుందనేది ఇంకొక ప్రచారం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ మరో అంశం ఏంటంటే
జగంది అని చెప్పి ఒక కొమోడికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక అటువంటి ప్రస్తావన వస్తోంది, అటువంటి ప్రచారం జరుగుతోంది. ఆ కొమోడికి సంబంధించి 15 లక్షల రూపాయలు అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు జపనీస్ టెక్నాలజీ ఒకసారి మీరు చూడొచ్చు. లైట్ సెట్స్కి సంబంధించి 60,000 వరకు ఒక్కొక్క లైట్ సెట్కి అయ్యిందనేది ఇటు తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట. సో మొత్తంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఇది ఇప్పుడు హాట్ డిబేట్గా మారిందనే చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి, ఆ డోర్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, మొత్తంగా అయితే మాత్రం ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా హైయర్ అమౌంట్ అయ్యే అవకాశం ఉంది అనేది మరొక చర్చ జరుగుతోంది. సో చూద్దాం ఇప్పుడు ఈ భవనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉపయోగించబోతోంది, ఏం చేయబోతుంది అనేది.